హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ప్రీవియస్ షార్ట్స్ చూసుంటే కనుక నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలిసేది. ఎనీవేస్ ఇప్పుడు కూడా చెప్పేస్తున్నాను. పొద్దున్నే ఎక్కడికో కాదు, తలుపులమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నాం. సో ఒక మొక్కు తీర్చుకోవడానికి. చీకట్లోకి స్టార్ట్ అయ్యాం కాబట్టి వెళ్తురు వచ్చాక బోర్ కొడుతుందని చెప్పి కొంతసేపు మ్యాక్తో పాటు డిస్కషన్ పెట్టాను. దానికైతే మాట్లాడేసి ఫైనల్గా సారీ చెప్పేశాను. ఎందుకో మీకు తెలుసు. సో ఫైనల్గా ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. నేను మీకు ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడికి ఎవరైనా మొక్కు తీర్చుకోవడానికి వస్తే కనుక అన్నీ మీరే తెచ్చుకోండి. ఒప్పుకుంటే 2 రోజుల ముందే సర్దిసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేమైతే వచ్చేసి మొక్కు తీర్చుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అసలు రష్ అనేది లేదు. ఒకవేళ లేట్ అయ్యి ఉంటే కనుక ఫుల్ రష్ అండి. బిఫోర్ 9 దర్శనం అన్నీ చేసుకునేలా చూసుకుంటే చాలా బెస్ట్. వెళ్ళి ప్రశాంతంగా వంటలు చేసుకొని బేగా తినచ్చు. మేమైతే అన్నీ తెచ్చేసుకున్నాం ముందే. అన్నీ సరిపడా వంటకి సామాన్లు అండ్ అందులో మసాలాలు, చేపలు, కూర్చోడానికి మొత్తం గరిట్లు, ప్లేట్లు అన్నీ A to Z అన్నీ మేము తెచ్చేసుకున్నాం. ఇంకా అక్కడ ఏమి కొనుక్కోకుండా. ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ ఖాళీగా ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ పైనుంచి వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కనుక వెళ్ళి ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ చేయండి. ఇంకా చాలా వర్క్ అయితే జరుగుతుంది గుడి దగ్గర. ఇది గోపురం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, నేను చెప్తాను. సో మేము ఇక్కడైతే వంటకి సంబంధించి అన్నీ కట్ చేసుకుంటున్నాం. దర్శనం ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి వంట కూడా ఫాస్ట్గానే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలా చాలామంది వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చూసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అన్నీ చేసేసారు. మేము దర్శనంకి వెళ్ళిపోయి చాలామంది ఆనియన్స్ కటింగ్ అవన్నీ కూడా చేసేసారు. ఇక్కడ ఫస్ట్ అయితే మేము రసం పెట్టేసి తర్వాత బిర్యానీ చేస్తాం. అందరూ తినేలాగా అన్ని తక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని చూసి వేస్తున్నారు. ఇలాంటి ట్రిప్స్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, ఇలా ఆఫీస్ వాళ్ళతో వస్తే చాలా బాగుంటుంది కదా. మీరు ఇంతకు ముందు ఎవరితో వెళ్ళారు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. సో మేమైతే వంటలన్నీ కలిపి 12 కల్లా కంప్లీట్ చేస్తాం. అప్పటికే చాలా ఎండ ఉండడం వల్ల అప్పటికే చాలా నీరసం అయిపోయాం అనమాట. వంట చేసి కొంచెంసేపు బ్రష్ తీసుకున్నాం. సంసారం అయినది మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం, అందమైన కలల కుటీరం. మమ్మీస్కి ఎక్కడున్నా పిల్లలకి తినిపించడం తప్పదు. అందరూ ఒకేసారి కూర్చొని తినేస్తాం అనమాట. ఫాస్ట్గా తినేసాము, ఫాస్ట్గా సర్దేశాము, ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఎర్లీగా వస్తే ఇలా అన్నీ తెచ్చేసుకుంటే ఇదనమాట బెనిఫిట్. మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ముందుగానే ఇలా అన్నీ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లానెడ్గా వచ్చేయండి. హ్యాపీగా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా అలా ఎంజాయ్ చేయొచ్చు. కోర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.